ఇది జంపు జిలానీల కాలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సిట్టింగ్ ఎంపీలకి సీట్లు నిరాకరిస్తే అందులో వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారు. కొంతమంది సీట్లు సంపాదించారు. ఒక ఉండవల్లి శ్రీదేవి లాంటి అమ్మాయి, లేకపోతే కనుక ఒక మేకపాటి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన అవకాశం లభించలేదు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి వంశీప్రసాద్కి సీట్ అయితే వంశీకృష్ణ యాదవ్కి వచ్చేటప్పుడు జనసేన సీట్ ఇస్తానంది. మళ్ళీ ఇంకా అది సందిగ్ధంలో. బాలశౌరికి మచిలీపట్నం సీటు కన్ఫామ్ అన్నారు. మళ్ళీ అది సందిగ్ధంలో ఉంది. బట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అయితే ఇప్పుడు ఒకళ్ళకో ఈ జనసేన వాళ్ళని నియోజకవర్గాల వారీగా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోంది. అందులో ఒక కీలకమైనటువంటి అంశం పితాని బాలకృష్ణ, తాజాగా జనసేనకు సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద లీడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనకి రాజీనామా, వైసీపీ బాట పట్టడం. అలాగే ఇప్పుడు ఉమామహేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ వచ్చి వైసీపీలో చేరడం. ఇక్కడ ఏంటంటే మొదటి ఫేజ్లోనే వైసీపీది లిస్ట్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడికి వస్తే సీట్లు ఏమైనా వస్తాయా, కానీ కోపం తీర్చుకోవడం లేకపోతే మానసిక సంతృప్తి అంతే.